మహబూబాబాద్ జిల్లా భయారంలో కాంగ్రెస్ జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం చేసింది. ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ తరపున తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం చేశారు. నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి తుమ్మల కోరారు. బలరాం నాయక్ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని తుమ్మల జోష్యం చెప్పారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అమలుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను తాము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఏజెన్సీలో గిరిజనుల పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ బయ్యారం ప్రాజెక్ట్ ని ఆ రోజుల్లోనే మీడియం ఇరిగేషన్ గా మార్చాను. కానీ దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో చేసి ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సహకారంతో మీ కాలువలో లైనింగ్ కావాలని మీ కోరికను తప్పకుండా చేపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అదేవిధంగా ఆ రోజు మీరు కోరుకున్నటువంటి తొలారాం ప్రాజెక్ట్ ని పూర్తి చేశాం. కానీ దాని కాలువలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి దానికి కూడా ఆయకట్టు వచ్చేటట్టుగా ఆ రైతులకు ఆనందం కలిగేటట్టుగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. బయ్యారానికి సంబంధించి మారుమూల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కసివాగ్ కావచ్చు వాగులన్నిటి మీద వంతెనలు కట్టి ఈ మధుకర్ రెడ్డి గారి ఊరు ఉంది ఒకటి. ఈయన మొన్న 9 కోట్లు తీసుకున్నాండి నాతోటి మాయ చేసి మంత్రం చేసి ఆ బ్రిడ్జి కట్టించాడు. డబుల్ రోడ్ వేయించుకోండి, ఇంతవరకు భోజనం లేదు. ఆ దాడబట్టి చెప్తాను మీకు పెడతాని ఈ మీటింగ్ అసలు అక్కడ పెట్టమన్నా నేను మా అందరికీ భోజనం పెట్టాలని చెప్పా. రేపు బలరాం నాయక్ గారు గెలిచిన తర్వాత మొదట మీటింగ్ మధుకర్ రెడ్డి బ్రిడ్జి దగ్గర జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇండియా కూటమికి ప్రధానమంత్రి అయితే ఆ కేబినెట్ లో బలరాం నాయక్ గారు ఉండాలనేది మన గిరిజనుల కోరిక, మన ఖమ్మం జిల్లా ప్రజల కోరిక, మన తెలంగాణ ప్రజల యొక్క కోరిక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి పెద్ద ఆయన పార్లమెంట్ లో ఉంటే దెబ్బలాడి మనకు కావాల్సినటువంటి బయ్యార ముక్క లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీయా విభజన చట్టంలో ఇచ్చినటువంటి అన్ని పనులు చేపించేటటువంటి బాధ్యత బలరాం నాయక్ గారి భుజ స్కంధాల మీద ఉంది. ఆయన కూడా పార్లమెంట్ లో ఉండి తెలంగాణ కోసం దెబ్బలాడి కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా నాకు తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి బిడ్డ. ఆ తెలంగాణ రావటం మూలాన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగినా తెలంగాణ అధికారంలో రాకపోయినా సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ తెచ్చినటువంటి ప్రముఖుల్లో బలరాం నాయక్ గారు ఒకడు.